Next part 2, one continuation video, third problem. Using Fourier integral, show that e power minus x cos x equal to 2 by pi integral 0 to infinity lambda square plus 2 by lambda power 4 plus 4 cos lambda x d lambda. సొల్యూషను ప్రాబ్లంలో మనకు కాస్ ల్యాండా ఎక్స్ కనపడుతుంది. సో మనం ఫోరియర్ కొసైన్ ఇంటీగ్రల్ తీసుకోవాలి. హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది ఎఫ్ ఆఫ్ ఎక్స్, దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుందంటే ఈ పవర్ మైనస్ టీ కాస్ టీ అవుతుంది. హియర్ యూజింగ్ ఫోరియర్ కొసైన్ ఇంటీగ్రల్, ఎందుకని రైట్ సైడ్ కాస్ ల్యాండా ఎక్స్ అనే ఫంక్షన్ ఉంది కాబట్టి. అంటే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 by pi ఇంటిగ్రల్ 0 to infinity కాస్ పిఎక్స్ 0 to infinity ఎఫ్ ఆఫ్ టీ కాస్ పీటీ డిటి డిపి ఈక్వేషన్ 1. దీంట్లో పుట్ పి ఈక్వల్ టు ల్యాండా, అది ప్రతి ప్రాబ్లంలో కూడా కామనే. పుట్ పి ఈక్వల్ టు ల్యాండా అంటే అప్పుడు ఏం జరుగుతుంది, 1 ఎంప్లాయిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 by pi ఇంటిగ్రల్ 0 to infinity కాస్ పిఎక్స్ అంటే కాస్ ల్యాండా ఎక్స్ 0 to infinity ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఈ పవర్ మైనస్ టీ కాస్ టీ. ఇంకా ఏముంది మన దగ్గర, కాస్ ల్యాండా టీ డిటి డి ల్యాండా. ఇది టోటల్గా రాసుకున్నాం. ఈ 2 లోపల తీసుకెళ్దాం. 0 to infinity కాస్ ల్యాండా ఎక్స్ పక్కన పెడదాం. ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ టీ 2 కాస్ టీ కాస్ ల్యాండా టీ డిటి బాక్స్ బ్రాకెట్ డి ల్యాండా. 2 కాస్ ఏ కాస్ బి ఏంటి ఫార్ములా, 2 కాస్ ఏ కాస్ బి ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఇది బి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం 2 కాస్ ఏ కాస్ బి అంటే 1 by pi 0 to infinity కాస్ ల్యాండా ఎక్స్ ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ టీ కాస్ ఏ ప్లేస్లో టీ, ఫస్ట్ ల్యాండా తీసుకుంటున్నా, ల్యాండా టీ ప్లస్ టీ ప్లస్ కాస్ ఆఫ్ ల్యాండా టీ మైనస్ టీ ఇంటూ డిటి డి ల్యాండా. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 1 by pi 0 to infinity కాస్ ల్యాండా ఎక్స్ 0 to infinity ఈ పవర్ మైనస్ టీ, నేను ఒకేసారి రాస్తున్నాను, టీ కామన్ తీస్తున్నాను, కాస్ ల్యాండా ప్లస్ 1 into టీ డిటి 0 to infinity ఈ పవర్ మైనస్ టీ కాస్ ల్యాండా మైనస్ 1 into టీ డిటి బ్రాకెట్ క్లోజ్ డి ల్యాండా. నేను ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ డైరెక్ట్ ఫార్ములా రాస్తున్నాను. ఇంకా దీనికి ఫార్ములా రాయం, మనం ఎక్స్పాన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ ఇక్కడ మైనస్ ఏ ఉన్నా కూడా ప్లస్ ఏనే వచ్చింది. సో దాని ప్రకారం నేను అప్లై చేస్తున్నాను. కాస్ ల్యాండా ఎక్స్ అంతే ఉంటుంది. ఇక్కడ ఏ ప్లేస్లో 1 ఉంది, సో 1 by 1 స్క్వేర్ ప్లస్ బి ప్లేస్లో ల్యాండా ప్లస్ 1 ఉంది, అది జాగ్రత్త చూడండి. 1 by 1 ప్లస్ ల్యాండా ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఇంకంతే వస్తుంది. రెండో దాని దగ్గరికి వచ్చేసరికి ప్లస్ 1 by 1 ప్లస్ ల్యాండా మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ డి ల్యాండా అవుతుంది. కాస్ ల్యాండా ఎక్స్ అంతే ఉంది మన దగ్గర, 1 by pi 0 to infinity కాస్ ల్యాండా ఎక్స్ అంతే ఉంచుదాం, కాస్ ల్యాండా ఎక్స్
దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను నేను. ఎలా ఎక్స్పాండ్ చేస్తున్నా చూడండి. 1/λ² ప్లస్ 2λ ప్లస్ 1 ప్లస్ 1 2. ఇక్కడ కూడా λ² ప్లస్ 1 అంటే 2 అవుతుంది, మైనస్ 2λ ఇంటూ dλ. 1/π 0 to ∞ cos λx. దీన్ని మార్చుకుందాం చూడండి. λ² ప్లస్ 2 ఒక చోట రాద్దాం, ప్లస్ 2λ 1/λ² ప్లస్ 2 మైనస్ 2λ. ఎందుకంటే మనకు ఫార్ములా వస్తుంది ఏ ప్లస్ బి ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మనందరికీ తెలిసిన ఫార్ములా ఏంటది? కాస్ λx ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే λ ప్లస్ 2 హోల్ స్క్వేర్ 2λ హోల్ స్క్వేర్. ఇక్కడికి వచ్చేసరికి λ² ప్లస్ 2 మైనస్ 2λ, λ² ప్లస్ 2 ప్లస్ 2λ ఎల్సిఎం ఇంటూ dλ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఈ 2λ క్యాన్సిల్ చేద్దాం. 1/π cos λx. ఇక్కడ λ² రెండు ఉన్నాయి, 2λ², 2 ప్లస్ 2 4 బై ఇంటిగ్రల్ 0 to ∞. ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తున్నాయి. ఇది λ² ప్లస్ 2, ఏ స్క్వేర్ అంటే λ⁴ ప్లస్ 4 ప్లస్ 2λ హోల్ స్క్వేర్ మైనస్ 2λ హోల్ స్క్వేర్ ఇంటూ dλ. ఈ 2λ హోల్ స్క్వేర్ క్యాన్సిల్. 2ను బయట తీసుకొద్దాం. 2ను బయట తీసుకొస్తే 1/π 0 to ∞ cos λx. 2ను కామన్ తీస్తే λ² ప్లస్ 2 బై ఇక్కడికి వచ్చేసరికి λ² ప్లస్ 4 dλ. 2ను బయట రాస్తున్నాను. 2/π ఇంటిగ్రల్ 0 to ∞ λ² ప్లస్ 2 బై λ⁴, ఇది λ⁴ ప్లస్ 4 ఇంటూ కాస్ λx dλ. ఇది ప్రాబ్లం కంటిన్యూషన్. జాగ్రత్తగా వినండి. నెంబర్ 3 అయిపోయింది. 4th ప్రాబ్లం. యూజింగ్ ఫోరియర్ ఇంటిగ్రల్ show that integral 0 to ∞ 1 minus cos pi lambda by lambda sin λx d lambda equal to pi by 2 if 0 less than x less than pi, 0 if x greater than pi. సొల్యూషను మీరు జాగ్రత్త చూడండి. గివెన్ f of x ఈక్వల్ టు, లేకపోతే లెట్ f of x ఈక్వల్ టు, లెట్ f of x ఈక్వల్ టు పై బై 2. ఇది ఎప్పుడంటే 0 లెస్ దాన్ x లెస్ దాన్ పై, ఇఫ్ x గ్రేటర్ దాన్ పై. ఇదే t తీసుకుంటే f of t ఈక్వల్ టు, అది కూడా పై బై 2, 0 లెస్ దాన్ t లెస్ దాన్ పై, ఇది 0 ఇఫ్ t గ్రేటర్ దాన్ పై. అలాగే ఫంక్షన్లో సైన్ లాంబ్డా ఉంది కాబట్టి యూజింగ్ ఫోరియర్ సైన్ ఇంటిగ్రల్. ఎందువల్ల? రైట్ సైడ్ ఫంక్షన్లో మనకి వి హ్యావ్ సైన్ లాంబ్డా ఎక్స్. ఎందుకంటే బ్రాకెట్లో రాసుకోండి సైన్ లాంబ్డా ఎక్స్ ఫంక్షన్ ఉంది కాబట్టి. సో ఏమవుతుంది ఫంక్షను? f of x ఈక్వల్ టు 2/π 0 to ∞ sin px ఇంటిగ్రల్ 0 to ∞ f of t cos సైన్ కాబట్టి సైన్ ఫంక్షన్ అప్లై చేస్తున్నాను. సైన్ లాంబ్డా టీ dt d లాంబ్డా, ఇది ఫంక్షన్. సైన్ px పుట్ p ఈక్వల్ టు లాంబ్డా అంటే f of x ఈక్వల్ టు 2/π 0 to ∞ sin lambda x 0 to ∞ f of t sin మనం ఫార్ములా ఒకసారి చెక్ చేద్దాం. సైన్ ఫార్ములా
ఎఫ్ ఆఫ్ టీ సైన్ పీటీ, ఇక్కడ పైన సైన్ పీటీ అంటే సైన్ ల్యాండా టీ డిటీ డి ల్యాండా, ఇది మనకు వచ్చిన కండిషన్. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అదంతే ఉంచుదాం, 2/π 0 to ∞ సైన్ ల్యాండా ఎక్స్. ఫంక్షన్ చూడండి ఎలా, పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీది 0 to π ఎఫ్ ఆఫ్ టీ సైన్ ల్యాండా టీ డిటీ ప్లస్ π to ∞ ఎఫ్ ఆఫ్ టీ సైన్ ల్యాండా టీ డిటీ డి ల్యాండా. ఫంక్షన్ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అప్లై చేసి 0 to π, π to ∞. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 2/π 0 to ∞ సైన్ ల్యాండా ఎక్స్, 0 to π ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో π/2 సైన్ ల్యాండా టీ డిటీ ప్లస్ π to ∞ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో 0 సైన్ ల్యాండా టీ డిటీ డి ల్యాండా. దిస్ ఈజ్ ఈక్వల్ 2/π 0 to ∞, ఇది 0 అయిపోయింది ఫంక్షన్ అంతా, ఇది ఒకటే మనకు వస్తుంది. π/2 పక్కన పెడుతున్నా, సైన్ ల్యాండా ఎక్స్, సైన్కి కాస్ ల్యాండా టీ బై టీ కోఎఫిషియంట్ ఏది ఉంటే వస్తుంది 0 to π డి ల్యాండా, π/2 క్యాన్సిల్, ఇంటిగ్రల్ 0 to ∞ సైన్ ల్యాండా ఎక్స్. ఇక్కడ లిమిట్స్ అప్లై చేస్తున్నాను, మైనస్ బయట రాస్తే ల్యాండా పై మైనస్ కాస్ 0 బై ల్యాండా, ఇంతవరకు డి ల్యాండా. కాస్ 0 అంటే 1, అంటే 0 to ∞ సైన్ ల్యాండా ఎక్స్ మైనస్ లోపల మల్టిప్లై చేసిన కాస్ 0 1 ముందు వస్తుంది, 1 మైనస్ కాస్ ల్యాండా పై బై ల్యాండా ఇంటూ డి ల్యాండా. అదే వాడు ప్రూవ్ చేయమన్న కండిషను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లెఫ్ట్ సైడ్ మనం ఏం రాసుకోవచ్చు అంటే లెఫ్ట్ సైడ్లో π/2 అంటే దిస్ ఈజ్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ 0 to ∞ సైన్ ల్యాండా ఎక్స్ 1 మైనస్ కాస్ ల్యాండా పై బై ల్యాండా ఇంటూ డి ల్యాండా ఈక్వల్ టు π/2. ఇది ఎప్పుడు 0 less than x less than π, ఇది 0 if x greater than π. ఇది సొల్యూషను. సేమ్ మోడల్ ప్రాబ్లం ఇంకోటి చెప్తాను ఈ వీడియోలో. నెంబర్ 5, ఎక్స్ప్రెస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 if 0 less than or equal to x less than or equal to π, 0 if x greater than π. as a Fourier sine integral and hence evaluate integral 0 to ∞ 1 minus cos π lambda by lambda sin lambda x d lambda. వాడే ఆన్సర్ కూడా ఇచ్చాడు, వాడే ఫోరియర్ సైన్ ఇంటిగ్రల్ ఇచ్చాడు. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఇఫ్ 0 less than or equal to x less than or equal to π, 0 if x greater than π implies ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుందంటే ఇది కూడా 1 0 less than or equal to t less than or equal to π, 0 if t greater than π. అయితే ఫోరియర్ సైన్ ఇంటిగ్రల్ ఏమవుతుంది, ఫోరియర్ సైన్ ఇంటిగ్రల్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2/π 0 to ∞ sin px ఇంటిగ్రల్ 0 to ∞ ఎఫ్ ఆఫ్ టీ sin pt dt d lambda. పుట్ p ఈక్వల్ టు lambda అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2/π 0 to ∞ sin lambda x 0 to ∞ ఎఫ్ ఆఫ్ టీ sin lambda t dt d lambda. నేను పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ సైన్ ల్యాండా ఎక్స్ని మనం కదిలించాల్సిన అవసరంలా, మన ఆన్సర్లో సైన్ ల్యాండా ఎక్స్ అనేది ఉంది ఇక్కడ. సో దాన్ని ఏం కదిలించాం మనం, ఇంటిగ్రల్ 0 to π ఎఫ్ ఆఫ్ టీ సైన్ ల్యాండా టీ డిటీ ప్లస్ π to ∞, ఎక్స్ గ్రేటర్ దాన్ π అంటే π to ∞ అని అర్థం, ఎఫ్ ఆఫ్ టీ సైన్ ల్యాండా టీ డిటీ బ్రాకెట్ క్లోజ్ డి ల్యాండా.
అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 2/π 0 to infinity sin lambda x. ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది మనకు 0 to π, ఓన్లీ 1 ఇక్కడ 1 ఇంటూ సైన్ ల్యాండా టీ డిటీ, సెకండ్ పార్ట్ 0 డి ల్యాండా, 2/π 0 to infinity సైన్ ల్యాండా ఎక్స్, సైన్కి కాస్ ల్యాండా టీ మైనస్ వచ్చింది బై ల్యాండా ఎక్స్, కోఎఫిషియంట్ 0 to π డి ల్యాండా, 2/π ఇంటిగ్రల్ 0 to infinity సైన్ ల్యాండా ఎక్స్ మైనస్ అంతే ఉంచుదాం కాస్ ల్యాండా పై మైనస్ కాస్ 0 బై ల్యాండా మొత్తానికి బ్రాకెట్ డి ల్యాండా, కాస్ 0 అంటే 1 కాబట్టి 2/π ఇంటిగ్రల్ 0 to infinity సైన్ ల్యాండా ఎక్స్ 1 మైనస్ కాస్ పై ల్యాండా బై ల్యాండా ఇంటూ డి ల్యాండా. ఇంతవరకు ఓకే. వాడు ఇంకా ఇంటిగ్రల్ ఇవాల్యుయేట్ అంటున్నాడు, ఈ వాల్యూ ఎంతో కనుక్కోమంటున్నాడు. అంటే బై పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ మనకేం వచ్చింది 2/π 0 to infinity sin lambda x 1 minus cos lambda pi by lambda into d lambda equal to f of x. ఏంటి f of x అంటే 2/π 0 to infinity sin lambda x 1 minus cos pi lambda by lambda d lambda equal f of x ప్లేస్లో పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఫార్ములా అప్లై చేసిన f of x minus 0 ప్లస్ f of x plus 0 బ్రాకెట్ ఇంటూ π/2. ఎందుకు ఈ π/2? పుట్ x ఈక్వల్ టు పై, ఇక్కడ లేదా ఇంకో స్టెప్లో రాద్దాం, పుట్ x ఈక్వల్ టు పై. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లంలోనే మనకు 0 to π ఇచ్చాడు, సో x ఈక్వల్ టు పై తీసుకోవచ్చు. x ఈక్వల్ టు పై తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 1/2 ఇంటూ π/2 వచ్చింది మనకు. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ ఇక్కడ π/2 రాసుకోవడమే మనకు కరెక్ట్ ఆన్సరు. 1/2 ఇంటూ π/2 ఇక్కడ రాసుకుంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 0 చూడండి ఒకసారి, ఇంతకుముందు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీలో ఈక్వాలిటీ దగ్గర ఎక్స్ ఈక్వల్ టు పై దగ్గర ఉంది మన దగ్గర, సో అక్కడ వాల్యూ 1 ఉంది. మోర్ దాన్ పై తీసుకుంటే 0, సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 0 అంటే దీన్ని లిమిట్స్లో కూడా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ అనే కాన్సెప్ట్ ప్రకారం కూడా ఇది 1 ఇది 0 అవుతుంది. 1 plus 0. This is equal π/4. This is the final answer.